ఒక దివ్యమైన కాంతి ఇక్కడ వచ్చేది. మనం ఎలాగైతే శబరిమలలో దివ్యమైన ఒక జ్యోతి కనిపిస్తుందో ఇక్కడే దివ్యమైన కాంతి. టైం వచ్చేసి 3 అవుతుంది. 3 o'clock దాకా మొత్తము మంచులాగా అక్కడక్కడ పొగలాగా ఇట్లా కమ్ముకుంది చూడండి. అరే నీ మా అరకులో కూడా ఉండదు తెలుసా ఇంత మంచిగా. 1000 కిలోమీటర్లు పోతారు గీకి మన పక్కన చూడరాకు. నాకు ఈ గుట్ట దాటి అవతల గుట్ట కనిపిస్తలేదు నాకు. హే గైస్, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరొక కొత్త బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాము. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకునే ముందు మీలో ఎంతమందికి శంబాల గురించి తెలుసు? నాకు తెలిసి చాలా మందికే తెలిసే ఉంటుంది. సో తెలియని వారికి అయితే ఒకసారి చెప్తాను, వినండి. శంబాల మన ఇండియాలో ఉన్న హిమాలయస్లో ఉంటుందని అని అంటారు. సో అలాగే సప్త చిరంజీవులు కూడా అక్కడే ఉంటారని కూడా అని అంటారు. విష్ణుమూర్తి 10 అవతారాలు. 10వ అవతారం వచ్చేసి కలికి కూడా అక్కడ నుంచి వస్తాడని కూడా అని అంటారు. సో అలాంటి ఒక ప్లేస్ మౌంట్ శంబాల మన హైదరాబాద్లోనే ఉంది. ఈరోజు అయితే మనం అక్కడికి వెళ్తున్నాము. హిస్టరీ చూసుకుంటే